ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా ఇదే అడుగుతారు అందరూ ఎవరు అడిగినా, ఎందుకంటే 11 ఏళ్ళు అయిపోయింది ఆల్మోస్ట్ స్క్రీన్ మీద అవును. కనిపించి, ఎందుకు? సో ఇది నేను పెద్దగా రీజన్ ఎవరికి ఇంతకుముందు చెప్పలేదు. సో చందమామ కథలు వాజ్ మై లాస్ట్ మూవీ. అండ్ చందమామ కథలు షూటింగ్ కి నేను వెళ్ళే ఎగ్జాక్ట్ గా 13-14 డేస్ బిఫోర్ మై ఫాదర్ పాస్డ్ అవే. సో నాకేమైందంటే మై ఫాదర్ వాజ్ అ చీఫ్ ఇంజనీర్ ఇన్ మర్చెంట్ నేవీ, మీకు తెలుసు. అండ్ ఐ యూస్ టు సేల్ అ లాట్ మా ఫాదర్ తోటి అదిను. సో దేర్ వాజ్ అ బాండ్ విచ్ వీ హ్యాడ్. మూవీస్, నాకు అసలు మూవీస్, మోర్ ఆఫ్ నావెల్స్, రీడింగ్, ఇంగ్లీష్ సాంగ్స్, ఆల్ దాట్ వాజ్ బికాస్ ఆఫ్ మై ఫాదర్. సో ఆఫ్టర్ మై ఫాదర్ పాస్డ్ అవే దేర్ వాజ్ లైక్ అ డిస్కనెక్ట్ ఇన్ ద బాండ్ అనమాట. ఐ రియలీ డెంట్ ఫీల్ లైక్ యాక్టింగ్ అండ్ ఆల్ దాట్. సో అది నేను స్టాప్ చేసేసి ఇమ్మీడియట్గా గాట్ ఇన్ టు రైటింగ్. I started writing for Chota Bheem. అది ఆ సేమ్ అరౌండ్ దట్ సేమ్ టైం, ఒక 6-7 months గ్యాప్ లో. సో అది ఏమంటుందంటే ఒక బ్రేక్ అలా వచ్చిన అది అలా కంటిన్యూ అయిపోయింది. స్పెసిఫిక్ రీజన్ ఇంకా తర్వాత ఏం అనిపించలేదు. అండ్ ఈవెన్చువల్లీ ఐ థింక్ వెన్ ఐ స్టార్టెడ్ రైటింగ్ అండ్ డూయింగ్ అదర్ థింగ్స్, నాకు సమ్వేర్ ఐ ఫెల్ట్ ఐ నీడ్ అ గుడ్ రోల్ టు కమ్ బ్యాక్. అండ్ మీరు అన్నట్టు ఒకసారి ఒక బ్రేక్ వస్తే జస్ట్ కైండ్ ఆఫ్ కంటిన్యూస్. దో ఐ వాస్ డూయింగ్ లాట్ బిహైండ్ ద సీన్స్, ఫ్రంట్ రావాలంటే ఐ వాస్ గెటింగ్ ఆఫర్స్, అడిగేవారు అందరూ అండ్ ఆల్, బట్ సమ్హౌ ఆ ఫీల్ రాలేదన్నమాట.